నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నువ్వే అన్ఫిట్, ఎవరు అన్ఫిట్, ఇది వైరల్ అవుతున్న అంశం. అసలు ఏంటి ఈ ఫిట్ ఏంటి, అన్ఫిట్ ఏంటి అంశం ఎందుకు వస్తున్నదంటే, మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఎపిసోడ్. సరే, వాళ్ళ అబ్బాయిని నిజంగా ఎవరికన్నా ఏదైనా లోపం ఉండొచ్చేమోనండి, అదేం తప్పేం కాదు, ఎక్కడా లేనిదేం కాదు వింత. దాన్ని ఏదో జరిగినట్లుగా, భూమి ఏదో మీదన పడిపోయినట్టుగా, లేదా తలకిందులు అయిపోయినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా చిత్రీకరించి మాట్లాడడం అన్నది ఏ ఫ్యామిలీకైనా బాధ అనిపిస్తుంది. వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నంత మాత్రాన మనుషులే కదా, ప్రేమ ఉంటుంది కదా, తండ్రి కొడుకుల ప్రేమ ఉంటుంది, అలాగే తల్లికి కూడా ఆ ప్రేమ ఉంటుంది. మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఈయనేదో అన్ఫిట్ అని చెప్పి ఆ జరుగుతున్న ప్రచారం మీద జోగి రమేష్ చాలా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన కుటుంబ వివాదంపై జోగి రమేష్ ఫస్ట్ టైం క్లారిటీ మీడియా సాక్షిగా ఆయన చాలా బాధగా చెప్పారు. సరే, ప్రతి కుటుంబంలోని కూడా ఇలాగే ఉంటుందని అనుకోవాలన్నది ప్రతిసారి చెప్పింది. ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడాలనో, లేకపోతే ఎవరో చేయడానికి, ఎవరితోటి మేము రాజకీయ నాయకులం కాదు, ఎవరు మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు, ఎవరినో మాట్లాడవలసిన అవసరం అంతకంటే లేదు. ఆస్తిగోడలు ఉన్నాయా, ఏమైనా రాజకీయ పరంగా ఉన్నామా, ఎవరినో నెత్తికి ఎక్కుండే అవసరం మాకేంటి? జర్నలిస్టులాగే ఉంటాం, ఉన్నట్టుగానే చెప్తాం. ఆ రోజు జోగి రమేష్ గారు దాడి చేసినప్పుడు తప్పు అన్నాం, ఆయన అరెస్ట్ చేసినప్పుడు కక్షపూరితంగా చేయొద్దు అన్నాం, తప్పులు చూపించమన్నాం. ఈరోజు కుటుంబ వ్యవహారాన్ని కూడా ఆ రకంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడడం, చేయడం, ఇవన్నీ కూడా సరే. ఒక అంశం ఉన్నప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది అంటే, వాళ్ళు మాట్లాడకూడదు, మేము మాట్లాడతామని. ఇదే జోగి రమేష్ గారి గతంలో అన్నవి ఒక్కొక్కసారి నెమరు వేసుకుంటే, పీకే అంటే ఆయన ఏమన్నాడండి, ఇవన్నీ ఉండకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు, ఇవన్నీ మాట్లాడితే ఇబ్బంది. పీకే అంటే ఏంటి అన్నది ఒకసారి మరి ఆయనకే అర్థం కావాలి. ఏంటది, ఏమని మాట్లాడాడు ఆయన, ఎంత దారుణంగా మాట్లాడారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడారు కదా, ఇప్పుడు ఎవరో ట్రోల్ చేయమనో చేయొద్దనో ఆ విషయంలోకి నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన ఆవేదన ఏంటి, రాజకీయంగా టార్గెట్ చేసి నా కుటుంబాన్ని నవ్వుల పాలు చేశారు, నా కొడుకు మగతనం మీద ప్రశ్నించారు. వాస్తవం కదా ఇది, మగతనం లేకపోతే ఇంకోటి. సరే, కొంతమందికి కొన్ని లోపాలు ఉంటాయో లేవో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అదే కదా ఇక్కడ ప్రాబ్లం, అసలు లోపం ఉందా లేదా తెలియదు. సో దీని మీద విపరీతంగా వైరల్ అవ్వడం, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడడం, దీని వెనుక అసలు రాజకీయ కుట్ర ఉందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, రాజకీయంగా అణగదొక్కేందుకు నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆయన పాపం చాలా బావుడమన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీ కుటుంబం మీదకి వచ్చేసరికి రమేష్ గారు ఎంత ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేస్తున్నారే, మరి వేరే వాళ్ళ కుటుంబ వ్యక్తులను కానీ, వేరే మనుషులను కానీ మనం ఎందుకు తోలనాడాలి? తన దాకా వస్తేనే కానీ తత్వం తెలియదు అంటారు. అలాంటి పరిస్థితి ఉన్నట్లుగా ఉన్నది. ఇప్పుడు మీ పిల్లలన్నా ఒకటేనండి, పరాయి వాళ్ళ పిల్లలన్నా ఒకటే, ఎవ్వరి పిల్లలన్నా పిల్లలే. మీరు మనుషులే, పరాయి వాళ్ళు మనుషులే. మీకు వ్యక్తిత్వాలు, ఆత్మాభిమానాలు ఉంటాయి, అలాగే అవతల వాళ్ళకి కూడా వ్యక్తిత్వాలు, ఆత్మాభిమానాలు ఉంటాయి, ప్రతి మనిషిలోనే ఉంటాయి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడారనేమో, వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారని, ఇలాంటి మెసేజ్లు ఎటువైపు తీసుకువెళ్తున్నారు? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈరోజు మీ కుటుంబం చూడండి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఏ తండ్రికి నిజంగా జోగి రమేష్ గారు లాంటి కష్టం రాకూడదండి. అరే, ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు, అంగరంగ వైభవంగా చేశారు, పెద్ద సెలబ్రిటీలు వచ్చారు, ధూమ్ధాముగా పెళ్లి చేశారు, కొడుకు మనవల్లో. ఇంక మీ జీవితం ఏంటండి? ఇప్పుడు ఒక మంత్రి, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రో, లేకపోతే ఇంకో మంత్రి, ఏదన్నా అవనియండి, కోట్లు సంపాదించుకోండి, ఎంత గొప్ప వాళ్ళు అయిపోయినండి. నెక్స్ట్ ఏంటి? మీ కొడుకు, ఆ కొడుకుకు పుట్టిన వాళ్ళు, రే మా తాత ఇదిరా, మా జోగి రమేష్, మీ తాత ఎవరు, రే తాత మినిస్టరా అని చెప్పుకుంటారు. మీకు ఆ బుడిబుడి నడకలు, ఆ నవ్వులు, చిందులు. మీ కొడుకు పెద్ద అయిపోయిన తర్వాత మనతోటి పెద్ద ఎంత గ్యాప్ ఉంటుందో అందరికీ తెలిసిందే, ఏ పిల్లలకన్నా సరే. సో చిన్నప్పుడు అల్లారు ముద్దుగా మీ కొడుకును మీ మనవల్లో చూసుకుంటారు. అదే ప్రతి ఒక్క తండ్రికి కూడా ఆశ. మళ్ళీ ఆ చిన్ననాటి గుర్తులన్నీ గుర్తుకొస్తాయి, మీరు వయసు మీద పడుతుంది. ఆ టైంలో ఏంటి, మనవడే కొడుకు అవుతాడు. ఆనాటివన్నీ కూడా మధుర స్మృతులన్నీ పంచుకుంటుంటారు. మీకు ఉన్న కష్టం ఎవరికీ రాకూడదు, ఏ కుటుంబాలకి కూడా రాకూడదు. అలాగే మీరు కూడా మాట్లాడే మాటలు కానీ, లేకపోతే కొన్ని అంశాలు కానీ, ఒకరిని టార్గెట్ చేసినప్పుడు కానీ రాజకీయంగా టార్గెట్ చేయండి, వ్యక్తిగతంగా టార్గెట్ ఎవరిని చేసుకోవద్దండి. దీనికి ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు ఆయన మీద ఎవరు ఏం మాట్లాడినా అరణ్య రోజునే అవుతుంది కదా ఆయన మాట్లాడేది ఏదన్నా సరే. ఏమంటున్నారు, దాని మీద మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఆ రోజే మనం మాట్లాడకపోతే
ఆ రోజే మనం ఈ రకంగా ఎదటి మనిషిని టార్గెట్ చేయకపోతే ఈరోజు మన మీద అయ్యో అనుకుందరు కదా. ఈరోజు అయ్యో అని చాలామంది ఎందుకంటలేదు, ఇంకా మిమ్మల్ని ఎందుకు పొడుస్తున్నారు. ఇక తన కోడలు మేఘన్ను కూతురులా చూసుకున్నాను అంటున్నారు ఆయన. ఫ్యామిలీ మ్యాటర్ను రాజకీయాలకు ముడిపెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. మత విశ్వాసాలను బట్టి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నలు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. జోగి రమేష్ వార్నింగ్. కుట్ర వెనుక ఎవరో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని అనుమానం. సరే, ఈ కుట్రలు చేశారో ఏం చేశారో ఏంటో, మీ ఫ్యామిలీ అయితే ఈరోజు రోడ్డు మీద డిస్కషన్కి వచ్చింది కదా, అది రాకూడదని నేను చెప్తున్నాను. నా కుమారుడు రాజీవ్ సామర్థ్యం గురించి ప్రశ్నించే ముందు ఈ వ్యవహారం వెనుక ఉన్నవారని ప్రశ్నించాలి. నా కొడుకు గన్లో బుల్లెట్లో ఏదో మాట్లాడారు, ఏదేదో చేస్తారా, ఏమి నిజమో ఏదో ట్రోల్ అవుతున్నావు ఏవో మామూలు పెట్టుంటారు, కానీ అది నిజమో అబద్ధమో ఏం తెలియదు. గన్నలో బుల్లెట్లు ఎందుకు ఇవన్నీ అనవసరమైన చర్చరా. మేఘన్ను కూతురులా చూసుకున్నాను అన్నది ఏంటండి. కోడలు ఎప్పుడు కూతురేనండి, ఏ ఇంటికన్నా సరే అని. కూతురు బయటికి వెళ్ళిపోద్ది, కోడలు ఇంట్లోకి వస్తుంది. ఎప్పుడు కూడా కోడలు కూతురులాగే చూసుకోవాలి. మీరే కాదు జోగి రమేష్ గారు, ఏ కోడలనైనా అలాగే చూసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ ఇంటికి వచ్చిన అమ్మాయిని కూడా ఆ రకంగానే గౌరవించాలి. మన ఇంట్లో పిల్లలాగే చూసుకోవాలి. ఎందుకంటే మీకు కష్టం సుఖం వచ్చేది కూతురు చూడగలదో చూడలేదో. ఎందుకంటే అల్లుడి ఉంటాడు కాబట్టి, అల్లుడు మంచోడైతే పర్వాలేదు. అల్లుడు కానీ కొద్దిగా తేడా మనిషి అనుకోండి, మనల్ని అసలు గుమ్మమే ఎక్కనివ్వడు. కొడుకే మనకు తలకరు పెట్టాలి, కొడుకే మనం చూడాలి, కొడుకు పిల్లలే మనల్ని ఏదో సపర్యలు చేయాలి. లేకపోతే కోడలు తండ్రిలా చూసుకోవాలి. మీరు కూతురులా చూసుకోవాలి. గుడ్. జోగి రమేష్ గారు వాళ్ళ కోడలను కూతురులా చూసుకున్నారు, మంచిది, చూసుకోవాలని మేము చెప్తున్నాం. సో నా టైం వస్తుంది, ఎవరిని వదలను. ఆయన మళ్ళీ హెచ్చరిక. రాజకీయ కక్షతో నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్కి కోడల ఆ మేఘన వెళ్ళిందట. నా దగ్గర బోల్డ్ వీడియోలు ఉన్నాయి, నేను చూపిస్తాను. మీ దగ్గరే అనుకుంటున్నారా? నా దగ్గర కుప్పలు తెప్పల వీడియోలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు నన్ను అని నేను హెచ్చరిస్తున్నాను. సో ఆయన ఏదో మాట్లాడారా, బయట వినిపించండి అమ్మ ఒకసారి. మా కుటుంబాలు కావా చంద్రబాబు గారు నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ని హైయర్ చేసుకున్నావే. హైయర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా, రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా దడవలా. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ని అరెస్టు చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా దడవరా. కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా దడవలా. జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా, దడవల. కానీ జోగి రమేష్ గొంతు నొక్కారా, జోగి రమేష్ గొంతు నొక్కినా, పేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా. ఇదండి, పేక పిసికినా ఆయన గొంతు ఆగదు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అన్నారో అనలేదో ఆయనకి తెలియదు, గిలగిలా కొట్టేసుకున్నారు ఆయన. ఈ మాటలే కదా మనకి చేటి తీసుకొచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారిని అన్నారో అనలేదో, ఆయన ఏడ్చిన సందర్భం ఏదైనా కావచ్చు, జరిగిందా జరగలేదా ఆ సన్నివేశం, ఆ సిచ్యువేషన్ వచ్చిందా లేదా, ఏం జరగలేదా, ఎవరు ఏమనలేదా, అన్నారో అనలేదో ఈరోజు మీకు తెలియదా? పశ్చాత్తాపం లేకపోవడం ఏంటి అసలు ఈ రాజకీయ నాయకులకి? అది జోగి రమేష్ అని నేను చెప్పట్లేదు, ఏ రాజకీయ నాయకుడికైనా సరే. అరే పొరపాటు జరిగినప్పుడు ఆ రోజు మేము పొరపడ్డాం, తప్పు చేసాం, తప్పుగా మాట్లాడేది. ఈరోజు మీకు జరిగింది కూడా తప్పని చెప్తున్నాను నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా. అలా మాట్లాడకూడదు. మీ కొడుకుని ఉన్నాయి, ఏ కుటుంబంలో ఉన్న సమస్యలు ఉంటాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీల కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లో కూడా ఉన్నాయి. అదేం తప్పు కాదు, నేరం కాదు, ద్రోహం కాదు. మీ టైం అంతే బాగోలేదనుకోవడమే కర్మ అని మీరు నమ్మితే. కర్మ కాకపోతే ఇంకోటి ఏదో అనుకోండి, మీకు ఆ నమ్మకాలు లేకపోతే. అది జరిగిందో జరగలేదో తెలియదు, గిలగిలా కొట్టుకుంటున్నారంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మళ్ళీ రెచ్చగొట్టమే కదా, మళ్ళీ రెచ్చగొట్టమేనా ఇది?
ఆయన గిలగిలా కొట్టుకుంటుంటే ఇప్పుడు జోగి రమేష్ ఎలా కొట్టుకుంటున్నాడు? విలవిలా కొట్టుకుంటున్నారా? ఇదే కదా వచ్చి ఎందుకు ఆ మాటలు మాట్లాడడం? ఇప్పుడు మీరు మీడియాకి వచ్చారు, నా కోడలు కూతురుగా చూసుకున్నాను నేను అంటున్నారు. గుడ్, చూసుకోవాలని చెప్తున్నాం, మంచిది, చాలా మంచి మాట చెప్పారు. ప్రతి మామ కోడల్ని ఇంటికి వచ్చిందని పొరుగింటి నుంచి వస్తుందండి. ఆవిడకి ముక్కు మొఖం తెలియంది ఎక్కడో సంబంధాలు ఏవో లింకులు పెడితే వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారు. వాళ్ళకి సంబంధం లేని ఇంట్లో, వాళ్ళు పెరగని ఇంట్లో అలాంటి వాళ్ళని కూతురులాగే చూసుకోవాలి. మంచి మాట చెప్పి మళ్ళీ ఇంకొక మాట, ఇది రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొంటా. మనం అది చేయొచ్చు కదా. మనం చేసామా? రాజకీయంగా ఎదుర్కొన్నామా? రాజకీయంగా రా అన్నామా? పీకే ఎబ్రివేషన్ ఏంటి? జోగి రమేష్ అని అడుగుతున్నారు సోషల్ మీడియాలో. పీకే అంటే పవన్ కళ్యాణ్కి ప్రపంచానికి తెలిసింది, కానీ మీ భాషలో పీకే అంటే ఏం చెప్పారు? అది రాజకీయంగా ఎదుర్కోవడమా? అది రాజకీయంగా మాట్లాడటమా? మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీని? అంటే మిమ్మల్ని అంటే తప్పు, మనం ఎవరినన్నా అనొచ్చు, మనం ఎవరి కుటుంబాల మీద కన్నా వెళ్ళొచ్చు, ఎవరి భార్యల మీదన్నా మాట్లాడొచ్చు, బహిరంగంగా పబ్లిక్గా. మన జోలికి ఎవరూ రాకూడదంటే ఇది ఎక్కడ న్యాయం? జోగి రమేష్ గారు ఆలోచించండి దయచేసి. జోగి రమేష్ గారే కాదు, రాజకీయ నాయకులు అందరూ ఒకసారి మనస్సాక్షితో ఆలోచించండి. జడవడం పీక పిసిన జడవద్దండి బాబు. మీరెందుకు జడాలి? మీరు ప్రజలకు ఏవైనా ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోతే జడండి, ఏ రాజకీయ నాయకులైనా సరే. నేను జోగి రమేష్ గారని నేను స్పష్టంగా చెప్పట్లేదు. ఆయన బాధపడుతున్నారు, ఆయన బాధను అర్థం చేసుకుంటే నేను ఈ రోజుకి చెప్తున్నాను. అది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం మీద టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ కొడుకుని ఇలా రోడ్ల మీద కేసడం కరెక్ట్ కాదు. సరే, కుటుంబ సమస్యలు వాళ్ళకి ఏమైనా ఉంటే ఆ డైవర్స్ ఇచ్చుకుంటారో, ఇంకోటి సెటిల్మెంట్ చేసుకుంటారో, ఎలా వాళ్ళ కాపురాలు చెడగొట్టుకుంటారో, లేకపోతే కలిసి ఉంటారో అన్నది వాళ్ళ ఇష్టం. కానీ ఈరోజు జోగి రమేష్ కొడుకులాగా జోగి రమేష్కి అది లేదు, జోగి రమేష్కి ఇది లేదు, వీడికి అన్ఫిట్, అది ఏంటది? దారుణం కదా. మన ఇంట్లో నిజంగా అలా జరిగితే మనం ఇలాగే సంబరాలు చేసుకుంటామా? ఇలాగే ట్రోలింగ్స్ చేసుకుంటామా? ఇలాగే కథనాలు పుట్టిస్తామా? జోగి రమేష్ గారు ఇప్పటికైనా సరే ఆత్మవిమర్శ మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీలాంటి నాయకులు మీరు కూడా ఎప్పుడు ఎవరిని అనకండి, రాజకీయ పరంగా విమర్శించండి. మీరు ఇప్పుడు ఏవైతే సవాళ్ళు చేస్తున్నారో, రేపు మీరు గెలిస్తే, నిజంగా మీరు అధికారంలోకి వస్తే, మీరు కాదు ఇంకొకరు అధికారంలోకి వచ్చినా సరే దీన్నే పాటించండి. రాజకీయంగా ఎదుర్కొంటాం, రాజకీయంగా విమర్శిస్తాం, రాజకీయంగా మాట్లాడతాం. మా గొంతు నొక్కాలని చూస్తే మా గలం ప్రజల ముందు విప్పుతాం. రైట్, 100% ఇది కరెక్ట్. అలాగే చెయ్యండి. కాతే నిన్ను అన్నారో లేదో తెలియదు, నువ్వు వలవలా ఏడ్చావు, నువ్వు విలవిలా కొట్టుకున్నావు, చంద్రబాబు నీకు సవాలు, పవన్ కళ్యాణ్ నీకు సవాలు, లోకేష్ నీకు సవాలు అంటే ఏంటి సవాలు? మీరున్న పరిస్థితి ఏంటి? ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? ఎంత అల్లారముద్దుగా మీ కొడుకును పెంచుకుని ఉంటారు. ఇప్పుడు అలాంటిది ఏంటి? రోడ్డు మీద పాపం అతను వెళ్తుంటే అతనికి ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుంటాడండి. 4 గోడల మధ్య జరగాల్సింది పబ్లిక్కి తీసుకొచ్చుకున్నారు. ఎవరు తీసుకొచ్చారో ఏంటో అది మీకు తెలియాలి. ఇప్పటికైనా సరే ఒక ఆత్మవిమర్శ చేసుకోకుండా, రాజకీయ పరంగా మాట్లాడకుండా, రాజకీయ పరంగా ఎదుర్కోకుండా, మళ్ళీ ఈ రకంగా సవాళ్ళు విసిరి రెచ్చగొట్టే విధంగా వేసి వాళ్ళు రెచ్చగొట్టి మీరు రెచ్చగొట్టి ఏ రాజకీయ నాయకుడైనా ఏం సందేశం ఇస్తున్నారు? ఇది ఎట్టి తీసుకువెళ్తున్నారు? ఆడవాళ్ళని ఎందుకు లాక్కొస్తారు? వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? దయచేసి వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే పర్సనల్గా వెళ్ళకండి, కుటుంబాల జోలికి వెళ్ళకండి. అందరివి కుటుంబాలే, అందరివి జీవితాలే. ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా బతకడానికి ట్రై చేయండి. ఒకరిని టార్గెట్ చేసో, ఒకరిని ఇబ్బంది పెట్టో, ఒకరిని ఇష్టం వచ్చినట్లుగా ఏవేవో రోడ్డు ఎక్కించో మనం సునకానందాలు ఎవరు కూడా పొందొద్దు. మంచిగా పాలన చేయండి, మీరే గెలండి, మీరే పాలించుకోండి, మీరే చేయండి. ఒకరిని టార్గెట్ చేసి, ఒకరిని ఇబ్బంది పెట్టి, నాకు అధికారం ఉంటే నేను చూస్తాను, నాకు టైం వస్తుంది, నేను అంతు తేలుస్తానని ఇప్పుడు సవాలు చేసి, మాకు టైం ఆల్రెడీ వచ్చేసిందని వాళ్ళు సవాలు చేసి, ఇప్పుడు మీరున్న పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి అది లేదు. ప్రశాంతంగా ఉండండి, రాజకీయంగా ఫ్యూచర్ ఆలోచించుకోండి. ముందు దీన్ని ఏమైతే ఉన్నదో వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలా చేసుకోండి. ఎవరిని మళ్ళీ రెచ్చగొట్టే ధోరణులు వద్దు. అక్కడ అలా ఏడ్చారు, ఇలా ఏడ్చారని ఈ సంభాషణను దయచేసి దాని జోలికి వెళ్లకుండా ఒక ప్రశాంతమైన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తారని భావిస్తున్నాం. లేదు, ఈ రకంగానే ఒకరినొకరు తిట్టుకుంటాం, ఎబ్రివేషన్లు చెప్పుకుంటాం, ఏదో ఒక మాట ఇస్తుంటాం, ఇలా చేస్తే అది మంచి మెసేజ్ కాదు. దయచేసి కుటుంబాల జోలికి వెళ్ళకండి. ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సరిదిద్దుకోగలరు. దాన్ని రోడ్డు మీదకి రాగి చీచి చెండాడి వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులకి గురి చేయొద్దన్నది నా మనవి. మరి ఆ రకంగా వెళ్తారా? లేకపోతే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు